నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మాజీ మంత్రి ప్రత్తిపాటి, సంతోషం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. నాయి బ్రాహ్మణులకు 200 యూనిట్లు ఉచిత కరెంటు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఆ సంఘం నాయకులు. ఎమ్మెల్సీగా భారీ మెజార్టీతో గెలిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపిన చిలకలూరిపేట కౌన్సిలర్. ముగిసిన ఇన్విటేషనల్ టెన్నిస్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన సిఆర్ క్లబ్ సెక్రటరీ పావులూరి శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ కాంతయ్య. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య చికిత్స కోసం తగిన సహాయం అందించాలంటూ ప్రభుత్వానికి విన్నవించుకున్న పేదలకు మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తన నివాసంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గానికి చెందిన 46 మందికి 40,06,027 రూపాయల చెక్కుల్ని స్వయంగా అందించిన మాజీ మంత్రి వారి ఆర్థిక మరియు కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పేదలను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని, ముఖ్యంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తుందని పుల్లారావు తెలిపారు. ఇప్పటికే 25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా అందించేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పఠాన్ సమద్ ఖాన్, మద్దుమాల రవి, కుర్రా రత్తయ్య, గంగా శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నాయి బ్రాహ్మణులకు 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇవ్వడం సంతోషంగా ఉందని నాయి బ్రాహ్మణ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ మద్దిరాల గంగాధర్ తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన నాయి బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం గంగాధర్ మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులకు అన్ని విధాలుగా అండగా ఉంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. తమ ఉన్నతి కోరుకునే ఆయనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని వెల్లడించారు. కార్యక్రమంలో రాచపూడి ఏడుకొండలు, పలకలూరి వెంకటేశ్వర్లు, అనంతవరం శివనారాయణ, అట్లూరి శ్రీను తదితరులు ఉన్నారు. ఈరోజు చిలకలూరిపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. మరియు చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణ సెలూన్స్కి మరియు కూటమి ప్రభుత్వం 200 యూనిట్లు విద్యుత్తు రాయితీ ఇస్తుంది. మరి దీనికోసం సుమారు 450 కోట్ల రూపాయలు మరి కేటాయించడం జరిగింది. అదేవిధంగా భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణ సామాజిక వర్గ ప్రజల యొక్క మనోభావాలను పరిగణలోకి తీసుకొని ప్రతి దేవాలయంలో కూడా మన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారిని టెస్ట్ బోర్డు మెంబర్గా మరి వేయటం కూడా జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలను వినియోగించుకొని 175 నియోజకవర్గాలకెల్లా చిలకలూరిపేట నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి. కులాలకి, మతాలకి, వర్గాలకి, పార్టీలకి అతీతంగా భావితరాల భవిష్యత్తులే మరి ముఖ్యంగా మన నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు కృషి చేస్తున్నారు. కావున వారి యొక్క ఆలోచనలకి అనుగుణంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ సామాజిక వర్గాల అందరూ కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సమాజంలో తగినటువంటి గుర్తింపు ఉండాలని పనిచేసేటువంటి ఏకైక వ్యక్తి పుల్లారావు గారని కూడా తెలియజేస్తూ మన చిలకలూరిపేట పట్టణంలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణ సెలూన్స్కి మరియు 200 యూనిట్ల వరకు విద్యుత్ రాయితీ కానీ, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, పోలీస్ బార్బర్ కానీ, పోలీస్ బ్యాండ్ సెట్లో మరి నా బార్బర్ పోస్టుని రిక్రూట్మెంట్ చేసే విషయంలో కానీ, మరి అదేవిధంగా దేవాలయాల్లో మరో వేదం ఎంత ముఖ్యమో నాదం అంతే ముఖ్యమని మనకి అమరావతి రాజధానిలో నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి మరియు నాదస్వర పాఠశాలను కూడా మరి ఈ ప్రభుత్వంలోనే ఏర్పాటు చేయబోతున్నారు. కావున మన యొక్క సామాజిక వర్గానికి సంబంధించిన వారందరూ కూడా
కూటమి ప్రభుత్వం అమలు చేసేటువంటి సంక్షేమం అభివృద్ధి ఫలాలను వినియోగించుకొని వారి యొక్క జీవనోపాధి మెరుగుపరుచుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇప్పుడున్నటువంటి ఈ కాలానికి అనుగుణంగా నూతన టెక్నాలజీ ఉపయోగించి నారా లోకేష్ గారి యొక్క ఆలోచనలకి అనుగుణంగా మన నియోజకవర్గ శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారు నాయి బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా తగినటువంటి గుర్తింపు రావాలని పనిచేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి పుల్లారావు గారు. కావున మన సామాజిక వర్గం మొత్తం కూడా కులాలకి, మతాలకి, వర్గాలకి అతీతంగా నాయి బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత ఆవిష్కృతం ఉంది. నాయి బ్రాహ్మణులకు ఉచితంగా 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం శుభపరిణామమని అట్లూరి శ్రీను అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ నాయి బ్రాహ్మణుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లోనూ నాయి బ్రాహ్మణులంతా చంద్రబాబుకు విధేయులుగా ఉంటామని వెల్లడించారు. కార్యక్రమంలో రాజపూడి వేడుకొండలు, పలకలూరి వెంకటేశ్వర్లు, అనంతవరం శివనారాయణ తదితరులు ఉన్నారు. ఈరోజు చిలకలూరిపేట నాయ బ్రాహ్మణ సంఘం సమావేశం ఏర్పడింది. గంగాధర గారి నాయకత్వంలో మరి కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మరి 200 యూనిట్లు మరి నాయ బ్రాహ్మణులకి కరెంటు రాయితీ ఇచ్చినందుకు మేమందరం కృతజ్ఞత తెలుపుతూ పాలాభిషేకం చేసి ఈ కూటమి ప్రభుత్వానికి వెనువెంట ఉండి ప్రతిదానికి మద్దతు తెలుపుతూ వాళ్ళకి కృతజ్ఞత తెలుపుతున్నాం. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎండ్రపాడు మండలం నుంచి నాయ బ్రాహ్మణ సంఘం మేము కూడా చిలకలూరిపేట నుంచి డైరెక్టర్ గారు మన గంగాధర్ గారికి ఉదయపూర్వ నమస్కారం తెలుపుతూ ఆయన ఆధ్వర్యంలో మేమందరం కూడా వచ్చాము. మా నాయ బ్రాహ్మణ సంఘానికి, మా కులంలో అందరికీ కూడా న్యాయం జరగాలని, షాపులు ఉన్నవారికి, లేని వారికి, తెలుగుదేశం పార్టీలో వాళ్ళకి మేమందరం కూటమి ప్రభుత్వానికి ఎన్నోట్టు ఉండి జరుపుతామని మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తాం మేమందరం. చిలకలూరిపేట పురపాలక సంఘ పరిధిలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో మార్చి 31 నాటికి 100% అన్ని రకాల పన్నులు వసూలు చేయాలన్న ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పట్టణంలోని అన్ని వార్డుల పరిధిలో పర్యటిస్తున్న రెవెన్యూ అధికారి పి సుబ్బారావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు అబ్దుల్ ఖాదర్, గిరి, సచివాలయం సెక్రటరీలు రెవెన్యూ సిబ్బంది సహకారంతో ప్రజల వద్ద పన్ను వసూళ్లు వేగవంతం చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఆఫీసర్ పి సుబ్బారావు మాట్లాడుతూ ఇంటి పన్ను బకాయి ఉన్న ఇంటి యజమానులు, అలాగే నివేశేతర భవన యజమానులు పన్ను బకాయిలు వెంటనే చెల్లించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మొండి బకాయిదారులకు లీగల్ నోటీసులు జారీ చేసి చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటి వరకు పన్నులు చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పాటును అందించిన పట్టణ ప్రజలకు పురపాలక సంఘం తరపున ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 60% పన్నులు వసూలు చేయడం జరిగిందని, మార్చి 31 నాటికి 100% పన్నుల వసూళ్ల లక్ష్యంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సెక్రటరీలు, రెవెన్యూ సిబ్బంది ప్రణాళిక ప్రకారం విధులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ప్రతిరోజు మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు పన్నుల వసూళ్లపై సమీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సచివాలయ సెక్రటరీ మాధవి తదితర రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను స్థానిక ఎమ్మెల్సీ ఆఫీస్ నందు పుష్పగుచ్చం అందించి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు చిలకలూరిపేట పట్టణ కౌన్సిలర్లు. ఈ సందర్భంగా 10వ వార్డు కౌన్సిలర్ షేక్ బేరింగ్ మౌలాలి మాట్లాడుతూ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించడం కూటమి ప్రభుత్వంపై ప్రజలకున్న నమ్మకాన్ని తెలియజేస్తుందని అన్నారు. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా, గుంటూరు అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం ఒక నిదర్శనమని ఆయన తెలిపారు. 82,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో ఆలపాటికి పట్టభద్రుల పట్టం కట్టడం ప్రభుత్వంపై వారికున్న అపారమైన విశ్వాసాన్ని తెలియజేస్తుందని మౌలాలి అన్నారు. పట్టభద్రులు తమ ప్రభుత్వాన్ని ఎంతగానో ఆదరించడం శుభపరిణామమని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కౌన్సిలర్లు కొలిశెట్టి శ్రీను, జాలాది సుబ్బారావు, నసీమా, చెమిటికంటి పార్వతి, పాములపాటి శివకుమారి, కొత్త కుమారి, ప్రమీల, కనమర్లపూడి, లక్ష్మి, కంచెల కరుణ, జంగా సుజాత, లక్ష్మీ తిరుమల తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా డిపిటిఓగా బాధ్యతలు స్వీకరించిన ఎం మధు మొట్టమొదటిసారిగా చిలకలూరిపేట డిపోకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన్ను డిపో ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు శాలువా పూలదండతో సన్మానించారు.
అనంతరం వారు మాట్లాడుతూ పల్నాడు జిల్లా డిపిటిఓగా బాధ్యతలు స్వీకరించిన ఎం మధు ఆర్టీసీ ఎంప్లాయీస్కు ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలిపారు. ఎంప్లాయీస్ సమస్యల పరిష్కారానికి ఆయన నిత్యం కృషి చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో డిపో సెక్రటరీ అద్దంకి వరప్రసాద్, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బి కోటేశ్వరరావు, డిపో జాయింట్ సెక్రటరీ ఎం సుబ్బారావు, డిపో వైస్ ప్రెసిడెంట్ ఏ థామస్ తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని సిఆర్ క్లబ్ నందు శుక్రవారం ప్రారంభమైన ఇన్విటేషనల్ టెన్నిస్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. విజేతలకు క్లబ్ సెక్రటరీ పావులూరు శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి కాంతయ్య, ట్రెజరర్ నరసింహారావు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టెన్నిస్ అసోసియేషన్ సిఆర్ క్లబ్ వారి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన ఇన్విటేషన్ టెన్నిస్ టోర్నమెంట్ ఘనంగా ముగిసిందని, ఈ టోర్నీలో 35+ విభాగంలో విజేతలుగా చిలకలూరిపేటకు చెందిన డాక్టర్ వంశీకృష్ణ మరియు వంశీ ఇద్దరు నిలవగా, రన్నర్గా నరసరావుపేటకు చెందిన శేషు మరియు చిన్న నిలిచారు. అలాగే 45+ విభాగంలో తెనాలికి చెందిన శ్రీనివాసరెడ్డి మరియు బాలాజీ విజేతలుగా నిలవగా, రన్నరప్గా గుంటూరుకు చెందిన సుందరబాబు మరియు ఉదయ్ నిలిచారు. అలాగే 55+ విభాగంలో గుంటూరుకు చెందిన ప్రభాకర్, నాగ శ్రీనివాస్ నిలవగా, రన్నరప్గా చిలకలూరిపేటకు చెందిన రమేష్ మరియు నర్సారెడ్డి గెలిచారు. అలాగే 65+ విభాగంలో విజేతలుగా కనిగిరికి చెందిన కోటయ్య గౌడ్ మరియు మనోహర్ రెడ్డి నిలవగా, రన్నరప్గా చిలకలూరిపేటకు చెందిన హనుమంతరావు మరియు రామకృష్ణారావు నిలిచారు. విజేతలకు, రన్నరప్లకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ బహుమతులకు స్పాన్సర్గా కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఉన్నారని వారు తెలిపారు. కార్యక్రమంలో సభ్యులు లావు సతీష్, సీతయ్య, రవి, రాజేందర్, కాళిదాస్, రమేష్, కుమార్, స్వర్ణ శ్రీనివాసరావు, ఎస్కే సింగరయ్య తదితరులు ఉన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని కళామందిర్ సెంటర్ వద్ద కొలువై ఉన్న శ్రీ గంగాపార్వతి సమేత నాగేంద్ర స్వామి దేవస్థానం జీర్ణోద్ధరణ అయి ఏడాది పూర్తయిన సందర్భంగా మొదటి వార్షికోత్సవం సందర్భంగా స్వామివారి కళ్యాణం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాత్రి ఆలయం వద్ద విద్యుత్ దీపాలంకరణతో స్వర్ణాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మహిళా భక్తులు భజన కార్యక్రమం, ప్రత్యేక పూజలు, అర్చనలు, ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. నాదెళ్ల మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం రేపు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ స్వరూపరాణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బుధవారం ఉదయం 11 గంటలకు మండల పరిషత్ కార్యాలయం వద్ద సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరుగుతుందని, ఈ సమావేశంలో మండల అభివృద్ధి పనులపై సమీక్ష, ప్రయోజన అంశాలపై చర్చించనున్నట్లు వెల్లడించారు. గౌరవ ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, అలాగే వివిధ శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులు తమ శాఖలకు సంబంధించిన పూర్తి సమాచారంతో హాజరు కావాలని ఎంపీడీఓ పేర్కొన్నారు. నాదెండ్ల మండలం గణపవరం గ్రామ జాతీయ రహదారి వద్ద అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట, అలాగే గణపవరం బొడ్డురాయి వద్ద శివలింగం ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మాజీ సర్పంచ్ వల్లెటి హిమవంతరావు దంపతులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనం అందించారు. సందర్భంగా హిమవంతరావు మాట్లాడుతూ గ్రామ సుభిక్షం కోసం జరిగిన ఈ కార్యక్రమంలో ఉదయం నుండి లక్ష్మీ గణపతి నవగ్రహ మృత్యుంజయమాల తంత్ర హోమాలు, అనంతరం బొడ్డురాయి వద్ద శివలింగ ప్రతిష్ట, అనంతరం శ్రీనివాస శ్రీమాంజనేయ స్వామి విగ్రహ గ్రామోత్సవం ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక పూజల్లో ధనలక్ష్మి గ్రూప్ సంస్థ డైరెక్టర్ పేర్ని వీరనారాయణ, మున్సిపల్ కౌన్సిలర్ గంగా శ్రీనివాసరావు పాల్గొని గ్రామస్తులకు శుభాభినందనలు తెలిపారు. సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. త్వరకు సెలవు. నమస్కారం.